తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో చదువుకునే విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీలత మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించి సత్ప్రవర్తన కలిగి ఉండాలని తెలిపారు. చెడు వ్యసనాలకు ఆకర్షితులు అవ్వకుండా శ్రద్ధగా ఉత్తమ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని డీఎస్పీ శ్రీలత సూచించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని డీఎస్పీ అన్నారు. అదే మన ఒంట్లో ఉన్న అవయవాలు అంత సెక్లూడెడ్ గా ఉంటాయి, అంత జాగ్రత్తగా దేవుడు క్రియేషన్. అందరు బయాలజీ చూసింటారు కదా, హ్యూమన్ బాడీ సిస్టమ్ చూసింటారు కదా. రిబ్స్ ఉంటాయి, రిబ్స్ లోపల ఈచ్ ఆర్గన్ ఉంటుంది. ప్రతి ఆర్గన్ శక్తి టీమ్స్ నుంచి మన పాఠశాల విద్యార్థులకి అవగాహన కల్పించడం కోసం విచ్చేసినటువంటి డిఎస్పీ. ఒక మనిషి పోతే అలాంటి మనిషి ఇంకొకరు రారు. అలాంటి మనిషిని మరి మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా. ఒక ఫోన్ కొన్నప్పుడు ఆ ఫోన్ పాడవకూడదు. ఇలాంటి ఫోన్ పోతే మళ్ళీ 100 ఫోన్లు కొనుక్కోవచ్చు. మన కెపాసిటీ ఉంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు, దీన్ని మించిన ఫోన్ కొనుక్కోవచ్చు. కానీ ఈ ఫోన్కి వెనక కవర్ వేసుకుంటాము, గార్డ్ వేసుకుంటాము, లోపల దీనికి ఏమి ఇన్ఫెక్షన్ రాకుండా వైరస్, యాంటీవైరస్ పెట్టుకుంటాము. ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాం తెలుసా? ఇంతకుముందు వచ్చి సీఏ గారు మాట్లాడారు కదా మీ దగ్గర, మళ్ళీ సేమ్ పాయింట్స్ కొత్త దాంట్లో. కానీ ఇందాక మనం వచ్చేటప్పుడు చూస్తే చాలా డిసిప్లైన్గా అందరూ రిజల్ట్గా క్లాస్. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ తరపున మేము చేస్తున్న రెగ్యులర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ భాగంగా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. మా టీమ్స్, శక్తి టీమ్స్, మా సిఏ గారు, ఇంకా టీమ్స్ అంతా కూడా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా అన్ని స్కూల్స్, కాలేజెస్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ గురించి పిల్లలకి తెలియజేయడం, పోక్సో కేసెస్ గురించి పిల్లలకి ఎప్పటికప్పటికి అవేర్నెస్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో మాకున్న డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈగల్ క్లబ్స్ అని క్లబ్స్ కూడా ఆర్గనైజ్ చేసి స్కూల్స్, కాలేజెస్లో ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాలు అనేది సరఫరా అవ్వకుండా, వాటి బారిన పడకుండా పిల్లలకి ఎప్పటికప్పటికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఈ పోక్సో కేసెస్ గురించి స్కూల్స్, కాలేజెస్తో పాటు పబ్లిక్ ఏరియాస్లో కూడా, తర్వాత ఎక్కడైతే మన క్రౌడెడ్ ఏరియాస్ అయితే ఉంటాయో, మన విష్ణు నివాసం, శ్రీనివాసం, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇట్లా పార్క్స్ అన్ని చోట్ల కూడా తిరుగుతూ వాళ్ళకి శక్తి యాప్ గురించి అవగాహన కల్పిస్తూ, తర్వాత మనకు ఏవైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయో 112, 1098, 1930, ఇట్లా డిఫరెంట్ క్రైమ్స్కి ఉన్న డిఫరెంట్ టోల్ ఫ్రీ నెంబర్స్ గురించి ప్రత్యేక అవగాహన ప్రజలందరికీ కల్పిస్తూ, ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే దయచేసి మీ దగ్గరే మీరు బాధపడకుండా పోలీస్ వరకు తీసుకురండి. ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికే, మీకు ఇమీడియట్గా మేము రిలీఫ్ ఇవ్వడానికే మేము ఉన్నాము అని ప్రజలందరికీ కూడా ఒక ధైర్యాన్ని కల్పించడానికి మేము ఈ ప్రోగ్రామ్స్ అనేది విస్తృతంగా చేపడుతున్నాము. ఈరోజు శక్తి టీం నుంచి డిఎస్పీ మేడం శ్రీలత మేడం గారు, అలానే సిఐ సార్ తమీన్ సార్ గారు ఎస్పీజేఎన్ఎంసీ స్కూల్కి రావడం జరిగింది. పిల్లల గురించి టీనేజ్లో వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి పౌరులుగా ఎదగాలి అనే విషయాల మీద కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లలకి మంచి అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి మా పాఠశాల తరఫున ఈ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.